అయితే 2019 ఎలక్షన్ టైంకి ఇంకొకటి ఏం వినిపిస్తుందంటే రేణుకా చౌదరి గారి పార్టీ కూడా మారుతారేమో. అబ్బా, వై నాట్? ఇట్లా కోరికలు చాలా ఉంటాయి వీళ్ళందరికీ. ఏ పార్టీలో చేరాలమ్మా అంటున్నారు, బీజేపీ, కాంగ్రెస్తో పోలిస్తే ఏ పార్టీ బంగారంగా ఉంది నాకు చెప్పండి? టీఆర్ఎస్ఆ? ఖమ్మం రైతులు మిర్చి రేటు రాలేదని కరువు వచ్చి పంట పోయినా ఒక ఆనందం, ఒక వరద వచ్చి పంట పోయితే ఒక బాధ. కానీ బంగారంలాగా పంట పండి అయ్యా రేట్ ఇవ్వండి అంటే చేతులకు బేడీలేసి నాన్ బెయిలబుల్ వారెంట్ వేసి ఆదివారం ఇప్పుడు వర్షాలు పడితే మేము రైతు పనికి దిగాల, విత్తనాలు తెచ్చుకోవాలా, భూమి తయారు చేసుకోవాలా, మేము వెళ్ళి జైలు కాడికి మేము వెళ్ళి హాజరీలు వేయాలి. ఏం టెర్రరిస్టులుగా కనిపిస్తున్నారా నా రైతులు? ఏంటి వాళ్ళు రౌడీ షీటర్లా? అన్ని సెక్షన్లు పెట్టి పైగా బహిరంగ సభలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమిరా ఏఎస్ఐ అసలు మగోడేనా, రైతులకి బేడీలు వేసినావని చెప్పినోడివి, నీకు తెలీదా? నీకు ఇన్ని సెక్షన్స్ మీద ఒక రైతు పైన నువ్వు ఇవాల్టి వరకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వేసి వాళ్ళని హింసించి పీడిస్తున్నావు. ఈ పార్టీ చేరేదా నేను? ఎందుకు? ఈ పార్టీ సిద్ధాంతాలు ఇంత బంగారంగా ఎలిగిపోతున్నాయి. 10 సార్లు నన్ను మెడకాయ తగ్గొట్టుకుంటానని చెప్పినోడు నోరిప్పితే పచ్చి అబద్ధం. నువ్వు కామన్ గుడ్ ఫండ్ తీసుకొని భగవంతుడు వెంకటేశ్వర స్వామికి నువ్వు లంచం ఇచ్చుకుంటావా? నీకు పుణ్యం కట్టుకుంటావా అనుకుంటున్నావా? ఆ 5 కోట్లు రైతాంగానికి ఇస్తే వాళ్ళకు ఒక బతుకు తీరు ఉండేది కాదా? ఏంటి నువ్వు చేసిందే న్యాయం? భగవంతుడికే బంగారు మీసం ఇచ్చే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చూసుకుంటాడా? పూటకొస్తే సెక్రటేరియట్ పడగొడతాను, అది దాన్ని అక్కడ పెడతాను, అదిగో చార్మినార్ యాస వచ్చింది దాన్ని పడగొట్టి మళ్ళీ కడతాను, 2 బెడ్రూమ్లు ఇస్తానని ఉన్నిండ్లు ఊడగట్టి ఇవాల్టి వరకు కట్టుకున్న ఇండ్లవి బిల్లులు రాలేదు మాకు. ఈ పార్టీని చూసి నేను వ్యామోహపడి ఈ పార్టీలో జాయిన్ అయ్యేదా? దానికంటే మట్టసంగా నా ఇంట్లో ఉండి నాకు అందమైన ఇల్లుంది, నేను హ్యాపీగా నా లైఫ్ ఎంజాయ్ చేసుకోగలుగుతా. ఇంకా బీజేపీలో ఉండేది ఒక్కడే. ఈ పాపం ఈ స్థానికంగా వీళ్ళందరూ ఏదో బీజేపీ అని భుజాలు ఎగరేసుకొని తిరుగుతున్నారు. ఏమిటి బీజేపీ చేసిండేది? వచ్చిన వెంటనే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నిటినీ వేలం పాటలు పాడి చిల్లర డబ్బులకు అమ్మేస్తారు. ఇది రెండోసారి బీజేపీ చేయటం ఈ పని. ఈ రాష్ట్రంలో ఎన్ని పిఎస్యూస్కి ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి న్యాయం జరగకుండా ఉంది. ఈ 3 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తరం రాయలేదు, కేంద్ర మంత్రులు ఎవరు తిరిగి చూడలేదు. ఎక్కడ భూములు ఉంటే అక్కడ కంపెనీలు మూసేసి ఆ భూములన్నీ వేలం పాటలు పాడేసి వాళ్ళ దొరికే చుట్టుపక్కల ఉండే వాళ్ళకి లాభానికి అమ్ముకుంటున్నారు. ఈ పార్టీ చూసినేనా ట్రేడ్ యూనియనిజం ఖతమైపోతూ ఉంది. అంచెలంచెలుగా అందరినీ నరికేసి ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, స్వతంత్ర భారతదేశంలో అనుమానం లేకుండా ఎవడు నడవటం లేదు. భుజం పైన తిరిగి చూసుకొని ఫోనుల్లో మాట్లాడితే ఇది ఖతరానేమో అని చెప్పి ఆ భయ ఆందోళన అనేది ఒకటి ఏర్పడింది భారతదేశంలో. ఒక దేశ ప్రధానమంత్రి విదేశాలకు వెళ్ళి తన సొంత దేశాన్ని కించపరిచే విధానంగా మాట్లాడే వ్యక్తిని చూసి గౌరవించి నేను వెళ్ళి పార్టీ జాయిన్ అయ్యేదా? దేనికోసం? దేనికి? మళ్ళీ నేను కేంద్ర మంత్రిని అయిపోతానన్నా? ఒక ఎంపీగా ఇంకొక 6 ఏళ్ళు అక్కడ కూర్చుంటానన్నా? అంత ఆయుస్సు దేవుడు ఇచ్చాడో లేదో. ఇంతవరకు బ్రహ్మాండంగా గొప్పగా నా టర్మ్స్ అండ్ కండిషన్స్లో నేను బతికాను. ఐ నెవర్ కాంప్రమైజ్డ్ ఇన్ మై పాలిటిక్స్. నేను పార్టీ మారదలుచుకుంటే నేను చెప్పి మారతా, దొంగచాటును పోవాల్సిన అవసరం నాకు లేదు. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి మారింది వాస్తవం, చెప్పి వారింది అంతకంటే వాస్తవం. నేనేమి సందులో వెళ్ళి దొంగదారినో దొడ్డిదారినో వెళ్ళి నా వ్యక్తిగత లాభం కోసం కాదు. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.